హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇక్కడి నుంచి అయితే ట్రావెల్ సిరీస్ కంటిన్యూస్‌గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ పర్త్ టు బాలి అండ్ బాలీలో డే 1, డే 2, డే 3 లైక్ ఆ కైండ్ ఆఫ్ సిరీస్‌గా కంటిన్యూస్‌గా పోస్ట్ చేసేస్తాను. మధ్యలో కొంచెం సిక్ అవ్వటం వల్ల లైక్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అది దానివల్ల వాయిస్ కూడా లైక్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకుండా అట్లా ఉన్నా. సర్లే ఎందుకులే మంచిగా సెట్ అయినాక ఇవ్వచ్చులే అని చెప్పేసి డిలే చేశాను అనమాట. సో, ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్‌గా పోస్ట్ చేసేస్తాను. సో, అది ఫస్ట్ అయితే లైక్ ఇది లాస్ట్ సాటర్డే ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌కెళ్ళి వచ్చేసినాక మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయామనమాట. సో, మన ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి ఆల్మోస్ట్ 20 మినిట్స్ పడతది. ఇఫ్ ట్రాఫిక్ ఏమన్నా అట్లా ఉన్నా 30 మినిట్స్ అంతే పడతదనమాట. సో, నార్మల్‌గా లైక్ Bye. యాజ్ ఇట్ See ఈజ్ you. ఇంటర్నేషనల్ కాబట్టి 3 అవర్స్ ముందు చెక్ ఇన్ అయితే లైక్ బ్యాగేజ్ వెయిట్ ఇయన్నీ ఉంటాయి కదా! సో, అది కూడా కొంచెం లైక్ అటు ఇటు అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పేసి 3 అవర్స్ ముందే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యేలా చూసుకున్నాము. అండ్ మాకైతే ఇద్దరి టికెట్స్‌తో 7+7 14 వచ్చింది. బట్ ఈ 20 కేజెస్ అయితే మేము సెపరేట్‌గా టికెట్‌తో కొనుక్కున్నామనమాట. ఒక 20 కేజెస్ వెళ్ళేటప్పుడు, ఒక 20 కేజెస్ వచ్చేటప్పుడు ప్లస్ 7+7 అనమాట. బట్ ఫార్చునేట్‌గా ఏమైంది అంటే ఈ క్యాబిన్ ఉంటుంది కదా! అదైతే చెక్ చేయలేదు. మీరు అక్కడ చూసినట్టు ఓవర్ వెయిట్ అయితే వచ్చింది. బట్ చెక్ చేయలేదు. సో, అది కొంచెం హెల్ప్‌ఫుల్ అయిందనమాట. సో, మన ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 4:30కి ఉంది. సో, అందుకని చెప్పేసి లంచ్ అయితే ఇంట్లోనే చేసేసి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆల్సో కొంచెం కాదు చాలానే ప్రిపేర్డ్‌గా ఉండాలనమాట. బికాజ్ ఎందుకు అంటే ఇండియాలో లాగా మనకి వేరే లైక్ లొకేషన్స్‌కి అట్లా ట్రిప్స్‌కి అట్లా వెళ్ళినప్పుడు ఫుడ్ ఎక్కడో అంటే లైక్ దిస్ ఆర్ దట్ అన్న ఆప్షన్స్ ఉంటాయి కదా! బట్ ఇక్కడ అసలు రైస్ ఆప్షన్సే ఉండవు. అందుకని చెప్పి ఇంకా లంచ్ చేసి స్టార్ట్ అవుతే ఇంకా నెక్స్ట్ కమింగ్ లైక్ ఆ 9 డేస్ కొంచెం ఏదో ఒకటి అన్న కైండ్ ఆఫ్ ఇంట్లోనే లంచ్ చేసి స్టార్ట్ అయ్యామనమాట. అలా టైం అయితే అమ్మాయి ఇంకొచ్చేసినట్టేగా? 3 కల్లా ఆ బోర్డింగ్ గేట్ దగ్గరకైతే వెళ్ళిపోయాము. ఊరికే అట్లా కూర్చుని ఏదో ఇలా టైం పాస్ అయితే చేశా అనమాట ఇంకా. సో, మన ఫ్లయింగ్ టైమ్ వచ్చేసి 3½ అవర్సే. పర్త్ నుంచి బాలీకి లైక్ పక్కపక్కనే ఉన్న కైండ్ ఆఫ్ ఉంటాయి. బేసిక్‌గా ఇక్కడ పర్త్ టు మెల్బర్న్ ఇంకా ఎక్కువ టైం పడతది కానీ పర్త్ టు బాలి 3½ అవర్స్‌లో దిగిపోవచ్చనమాట. సో, అందుకని చెప్పేసి లైక్ ఎక్కువ ప్రిపరేషన్స్ కానీ అవి కూడా ఏం చేసుకోక్కర్లేదు. జస్ట్ ఏదో ఒక సిరీస్ అట్లా చూసేసరికి ఇక్కడ ఎక్కితే అక్కడ దిగడమే ఉంటుంది. బట్ ఈ ముందు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రాసెస్‌లు ఉంటాయి కదా! అంటే ఈ బ్యాగేజ్ గానీ, ఈ చెక్ ఇన్ ప్రాసెస్‌లు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి గానీ ఎక్కి దిగడం అనేది చాలా ఈజీ. సో, ఇదే అన్నమాట మనం ఎక్కబోయే ఫ్లైట్. చాలా చిన్నగా ఉంది. బికాస్ కొంచెం టైమే చెప్పా కదా! చాలా తక్కువ టైం కాబట్టి అండ్ ఆల్సో బాగా అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. ఇఫ్ ఎక్కువ అవర్స్ ట్రావెల్ చేయటానికి అంటే మాత్రం ఐ డోంట్ సజెస్ట్ జెట్ స్టార్. బికాస్ చాలా లైక్ ఎట్లా అంటే బాగా అన్‌కంజెస్టెడ్‌గా అనిపించింది సీటింగ్ అయితే. సో, అదనమాట. మేము ట్రావెల్ చేసింది సాటర్డే కాబట్టి అది వీకెండ్ వస్తుంది కదా! సో, చాలామంది ఆల్మోస్ట్ కాదు ఫ్లైట్ అంతా ఫిలప్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇక్కడ ఆసిల్‌కి ఏంటి అంటే మోస్ట్‌లీ లైక్ వీళ్ళు ఎక్కడ ఎవరినైనా చూసినా సరే ఎక్కువ వాళ్ళు బాలి ఫ్లై అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి 3 అవర్స్, 3½ అవర్సే ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కరెన్సీ కూడా కొంచెం లైక్ ఇక్కడది అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది కదా! లైక్ కన్వర్షన్ ఇదంతా. సో, అందుకని ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారనమాట. ఇక్కడ ఒక్కసారి తిరగడం అంటే లైక్ వన్ టైమ్ విజిట్ ప్లేసెస్ అట్లా చేసేసి ఇంకా పద్దాక బాలి ఎక్కువ మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఏంటి వీళ్ళకి అంటే బాలి అనమాట. బేసిక్‌గా ఫ్లైట్స్‌లో అయితే లైక్ షార్టెస్ట్ ఫ్లైట్ అంటే ఇండియా విజయవాడ టు ఢిల్లీ అట్లా ట్రావెల్ చేసినా సరే అట్‌లీస్ట్ స్నాక్స్ అయినా ఇస్తారు. బట్ అసలు వీళ్ళు వాటర్ కూడా ఆఫర్ చేయలేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ముందు చూసుంటారు గంగాధర్ బాటిల్ కొనుక్కున్నాడు కదా! అది బోర్డింగ్ గేట్ అంటే లైక్ అక్కడ చెక్ చేసినప్పుడు వాటర్ కూడా పడేయించారనమాట. బికాస్ ఇక్కడ మనం ఏమన్నా అంటే ఇక్కడే కొనుక్కోవాలి అన్న కైండ్ ఆఫ్ ఇదేం లాజిక్కో నాకైతే అర్థం కాలేదు. అండ్ కమింగ్ టు ద మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే బాలీకి వచ్చేసరికి ఆన్ అరైవల్ వీసానే. సో, మనం అక్కడికి వెళ్ళినాకైనా తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఇక్కడ ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు.
అండ్ టూరిస్ట్ ట్యాక్స్ అదొకటి ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్ కస్టమ్స్ డిక్లరేషన్ ఒకటి ఉంటుంది, అండ్ న్యూ ఎంట్రీ రిక్వైర్మెంట్స్, అది హెల్త్ పాస్కి సంబంధించి, అంటే లైక్ మనకేమి ఎంపాక్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా, అవేమీ లేవు. అండ్ రీసెంట్గా మనం ఏ కంట్రీస్ ట్రావెల్ అవ్వలేదు, అండ్ అవి ఉన్న వాళ్ళని మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వలేదు అని జస్ట్ డిక్లరేషన్ అనమాట. మేమైతే టూరిస్ట్ ట్యాక్స్, కస్టమ్ డిక్లరేషన్, ఈ హెల్త్ పాస్ అన్నీ ఆన్లైన్లోనే చేసేసాను. బట్ వీసా ఒక్కటి ఎందుకు హోల్డ్ చేశాను అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలన్నమాట. అండ్ నేను ఇక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాస్టే అక్కడ బాలి వీసా కాస్ట్ అనమాట. బేసిక్గా ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఎంత పే చేస్తామో అక్కడ వీసాకి అదే. సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ తీసుకుని ఇదంతా ఎందుకు అని చెప్పేసి అక్కడికి వెళ్ళినాకే ఆన్ అరైవల్ తీసుకుంటే బెస్ట్ కదా అన్నట్టు. అండ్ ఆల్సో మా దగ్గర ఎప్పుడో పాత ఉన్నాయి 2-3 years బ్యాక్వి. సో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అయితే ఎందుకులే అని చెప్పేసి అక్కడికి వెళ్ళినాక తీసుకోవడమే బెస్ట్ అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. సో అదొక్కటి అక్కడికి వెళ్ళినాకైనా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ ఓకే మీరు ఆన్లైన్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో నేను చెప్పాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కస్టమ్స్ డిక్లరేషన్ ఉంటుంది కదా, ఇది ఆస్ట్రేలియా నుంచి బాలి అండ్ బాలి నుంచి ఇక్కడికి డిక్లరేషన్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి. మీరు ఏమైనా క్యారీ చేస్తున్నా అట్లా చేస్తున్నా డిక్లేర్ చేసేసేయండి. ఇఫ్ అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అవి కొంచెం నాట్ అలౌడ్ అట్లా అంటే అక్కడికక్కడ బిన్లోనే పడేస్తారు, అంతేగాని తప్పు డిక్లేర్ మాత్రం చేయొద్దు. బికాస్ నా ఫ్రెండ్స్లో అట్లా చూసాను నేను, తప్పు డిక్లరేషన్స్ చేసి తర్వాత వాళ్ళు చెక్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, వీసా క్యాన్సిల్ అయిపోవటం అట్లా ఉంటాయి. సో రిస్క్ ఎందుకు చెప్పండి, మోస్ట్లీ తీసుకెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ డిక్లేర్ చేసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్ అనమాట. లిటరల్గా అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినాక ఈ వ్యూ ఉంటుంది చూడండి, అమేజింగ్ అనమాట. నైట్ జస్ట్ లైట్స్ కనిపిస్తాయి కానీ డే వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం ఉండే సిటీ ఆ కైండ్ కదా, ఇది ఇక్కడ, ఈ ఆప్టస్ స్టేడియం ఇక్కడ, ఈ బ్రిడ్జ్ ఇక్కడ అని అట్లా చెప్పుకుంటూ మంచిగా కాసేపు అయితే అట్లా టైంపాస్ చేసామన్నమాట. ఇంకా అదైపోయినాక కొంచెం ఇంకా పైకి వెళ్తునేసరికి క్లౌడ్స్, అబ్బా ఇంకా ఈ వ్యూ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లా, 2 కళ్ళు సరిపో అంటారు కదా. సో దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. నా పక్కనున్న అబ్బాయి లిటరల్గా ఆర్డర్ చేసుకుంటానే ఉన్నాడు. ఇంకా పక్కన వాళ్ళు తింటున్నప్పుడు మనకి కొంచెమైనా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. సో ఇంకా అట్లా ఒక టాటిల్లా అయితే ఆర్డర్ చేసుకున్నాను. అది నార్మల్గా తను తిన్నాడని టెంప్ట్ అయ్యి అయితే తీసుకున్నా, బట్ తర్వాత నాకు నిజంగా అది నేను తెలియకుండానే ఒక మంచి పని చేశాను అనిపించింది. బేసిక్గా లంచ్ చేసేసాం కదా, వెళ్ళినాక తిందాం అనుకున్నాం కానీ అక్కడ పాస్పోర్ట్ అండ్ తర్వాత సిమ్ ఇదంతా చాలా టైం అయింది. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాం కదా, ఫుల్ ఆకలేసింది. ఫైనలీ ఇన్ బాలి, లెట్స్ గో. లిటరల్గా ఎప్పుడు ప్లాన్ చేసుకున్న ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అనమాట మాకు. బట్ ఫైనల్గా వీ మేడ్ ఇట్ అన్నట్టు అనిపించింది. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని మన క్యాబ్ డ్రైవర్ ఎక్కడున్నాడో ఎత్తుక్కుని రూమ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఎక్సైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్రెడీ కరెన్సీ ఇదంతా మనం ఆస్ట్రేలియాలోనే చేంజ్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం ఆ ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి వీసా తీసేసుకోవడమే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాగేజ్ అనమాట. వెంటనే వచ్చేసింది, ఇది కూడా ఎక్కువ టైం అయితే పట్టలేదు, జస్ట్ ఒక 5 minutes వెయిట్ చేసాం అంతే. సో బ్యాగేజ్ కూడా త్వరగానే వచ్చేసింది. అదిగో మన బ్యాగ్. పర్ఫ్యూమ్ ఇటు పెట్టావు, ఇటు పడి పగిలితే అయిపోయామే. అంతా అయిపోయింది, లగేజ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాం. డ్రైవర్ని మీట్ అవుదాం పదండి, ఎక్కడున్నాడు ఎత్తుకున్నాం. లిటరల్గా ఇదొక ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ ఆల్సో కొంచెం
ఆక్వర్డ్‌గా అనిపించే మూమెంట్ అనిపించింది నాకు. ఎందుకు అనేది నెక్స్ట్ క్లిప్స్‌లో మీరు చూస్తారు. అండ్ ఇక్కడొచ్చేసరికి బయటకొచ్చిన వెంటనే సిమ్ కార్డ్స్ అండ్ హోటల్స్, ఈ క్యాబ్స్ ఉంటాయి కదా! అసలు లైక్ అడుగడుగుకి వచ్చి అడుగుతూనే ఉంటారనమాట. అండ్ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ చూడండి. ఇదే అనమాట ఆ కామెడీ పార్ట్. అసలు సైడ్ నుంచి లైక్ నవ్వుతూనే ఉన్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు నవ్వుతున్నాడా అని. వెల్కమ్ చేశారు గైస్. ఇదేసి కామెడీగా ఉన్నాడు. యాక్చువల్గా మేము ఒక ఏజెన్సీ త్రూ వచ్చామన్నమాట. ఈ 9 days ట్రిప్ మొత్తం సర్వీస్ అంతా బాగుంటే నేను వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇఫ్ నాట్ లైట్ అనమాట. సో చూద్దాం. సో ఇంకా తినే మన క్యాబ్ డ్రైవర్ ఈరోజు జస్ట్ మనల్ని హోటల్లో డ్రాప్ చేయడానికి లైక్ నెక్స్ట్ డే మళ్ళీ యాప్ ఉంటుంది అనమాట. యాప్లో అప్డేట్ అవుతుంటుంది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ సిమ్ కార్డ్ తీసుకోవడానికి వచ్చాం. నాకు కాదు, ఓన్లీ గంగాధర్కే. బికాస్ నా ప్యాకేజ్లో ఈ సిమ్స్ వచ్చినాయి అనమాట. బట్ తనకి ఆల్రెడీ ఇక్కడ ఈ సిమ్ ఇన్స్టాల్ ఉంది, మళ్ళీ అది తీయలేము కాబట్టి తను ఫిజికల్ సిమ్ కావాలి అని చెప్పేసి లైక్ ఎయిర్పోర్ట్లో కూడా తీసుకోవచ్చు. బట్ ఎయిర్పోర్ట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో బయట లైక్ డ్రైవర్ని అడిగితే తను తీసుకెళ్ళాడు. అండ్ నెక్స్ట్ వెంటనే లైక్ ఫుడ్ అనమాట. బికాస్ నేనైనా మధ్యలో తిన్నా కానీ తను ఎప్పుడో ఆఫ్టర్నూన్ తిన్నాడు కదా. సో చాలా ఫుల్ ఆకలి అనిపించింది. వచ్చేసరికి 10:30 అట్లా అయిపోయింది. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్స్ అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ బయటకు వచ్చి కార్ దగ్గర చూసేసరికి లిటరల్గా బ్రెయిన్ అంతా ఫ్రీజ్ అయిపోయింది అనమాట నాకు. ఎందుకంటే ఫుల్ వర్షం. అండ్ అప్పటికప్పుడు ఫోన్లో చూస్తే నెక్స్ట్ ఈ వీక్ అంతా 80-90% రెయిన్ ప్రెడిక్షన్ ఉంది. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము. సో రూమ్ టూర్ అదంతా నేను ఒక సపరేట్ చిన్న వ్లాగ్లో పెడతాను అనమాట. ప్రజెంట్ అయితే చాలా టయర్డ్ అయిపోయాం. సో ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకోవడమే. బట్ ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ మంచి చూపిస్తా. అసలు వచ్చేసరికి మంచిగా డెకరేట్ చేసి పెట్టారనమాట. చూడండి. సో ఇంత మంచి డెకరేషన్ ఇదంతా చూసి కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది కానీ ఎక్కడో లోపల తెలియని భయం ఏదో ఒక ఇదిగా అయితే ఉంది. బికాస్ ఆ ప్రెడిక్షన్స్ ఇదంతా చూసి అసలు నెక్స్ట్ వీక్ అంతా ఎట్లా అయింది, నిజంగానే వర్షాలు పడినాయా, అసలు మా డేస్ అంతా అట్లా వేస్ట్ అయిపోయినాయా అనేది కమింగ్ బ్లాగ్స్లో చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్.